నమస్కారం అండి. నమ్మలేని నిజం. ఓ మధ్యతరగతి కుటుంబం మందుకు బానిసై ఇంటిని పిల్లల్ని పట్టించుకోకుండా తిరిగే తండ్రి భర్త మారతాడు అని చూసి ఇక పడలేక తన కూతురు జీవితం బాగుండాలని భర్తకు దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది ఆ తల్లి. కానీ ఆ భర్తకి ముందు భార్య కూతురు కూడా ఉంది. సవతి కూతుర్ని భర్త దగ్గరే వదిలేసి తన సొంత కూతుర్ని తీసుకుని ఆ సిటీని వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ తండ్రి తన దగ్గర ఉన్న కూతుర్ని చూసుకుంటూ కాలం గడుపుతూ ఉండగా ఒక రైలు ప్రమాదంలో తండ్రి చనిపోతాడు. ఎవరూ లేకపోవటంతో చుట్టుపక్కల వాళ్ళందరూ తండ్రి దగ్గర ఉన్న పాపని అనాథ శరణాలయంలో జాయిన్ చేస్తారు. అప్పుడు ఆ పాపకి 5 సంవత్సరాల వయసు. 9 సంవత్సరాల వయసు వరకు ఆశ్రమంలోనే ఉంటుంది. అప్పుడు ఒక ధనవంతుల కుటుంబం ఆ పాపని దత్తత తీసుకొని పేరు మార్చి తన ఇంటి పేరు ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటారు. తల్లితో వెళ్లిన పాప ప్రశాంతంగా ఉండగా ఒక యాక్సిడెంట్లో తల్లి కూడా చనిపోవటంతో ఆ పాప కూడా అనాథ శరణాలయానికి వెళ్తుంది. కొన్ని రోజులకి తల్లి దగ్గర పెరిగిన పాపను కూడా డబ్బున్న ధనవంతులు దత్తత తీసుకుంటారు. తన పేరును మార్చి ఆ ధనవంతుల ఇంటి పేరును ఇస్తారు. తల్లి వేరైనా తండ్రి ఒక్కడైనా సొంత అక్క చెల్లెళ్ళు ఒకరి గురించి ఒకరు తెలియకుండా ఒకే దేశంలో ఒక మూలన ఒకరు ఇంకొక మూలన ఒకరు బతుకుతూ ఉంటారు. ఇద్దరికీ పెళ్లిళ్ళవుతాయి. ఆ తర్వాత భర్తతో గొడవలై ఇద్దరూ కూడా విడాకులు తీసుకుని ఒంటరిగా మిగిలిపోతారు. చివరికి ఇద్దరు తమ తమ జీవితాల్లో ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకుని నర్సు ఉద్యోగాన్ని ఎంచుకుంటారు. ఇద్దరు నర్సు చదువు పూర్తయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయి విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ విధిరాత ఎంత బలంగా ఉంది అంటే ఇప్పటి వరకు ఒకరంటే ఒకరు తెలియదు. కరెక్టుగా 40 సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు ఉద్యోగానికి హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఇద్దరు ఒకే హాస్పిటల్ ఒకే షిఫ్ట్ అవుతుంది. పరిచయం పెరిగింది. ఇద్దరికీ కూడా ఎక్కడో తెలియని అనుభూతి కలుగుతుంది. కానీ పేర్ల వల్ల ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టలేదు. చుట్టుపక్కల డాక్టర్లు నర్సులు అందరూ వీళ్ళిద్దరిని చూసి మీ ఇద్దరికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఒక్కోసారి మీ ఇద్దరు పక్క పక్క నుండి మాట్లాడుకుంటుంటే అక్క చెల్లెళ్ళేమో అనిపిస్తుంది అని అందరూ అంటుంటే వాళ్ళకు కూడా ఒకరోజు సందేహం కలుగుతుంది. వాళ్ళకి ఎప్పుడో చిన్నప్పుడు అక్క చెల్లి ఎవరో ఉన్నారు అన్న జ్ఞాపకం ఉంది. కానీ సరిగ్గా అవేమీ గుర్తుకు రాలేదు. ఇక వెంటనే DNA టెస్ట్ చేయించుకుందామని చెప్పి ఇద్దరు అదే హాస్పిటల్లో DNA టెస్ట్ చేయించుకుంటారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళని. అప్పుడు ఆ ఇద్దరి ఆనందానికి అవధులు ఉండవు. ఊహ తెలియని వయసులో దూరమయ్యారు. తర్వాత 40 సంవత్సరాలకి ఒకే హాస్పిటల్లో కలుసుకొని అక్క చెల్లెళ్ళని తెలుసుకుని ఆనందంతో ఊగిపోతున్నారు. నేను చెప్తుంటే ఇదంతా నేను ఊహించి రాశాను అనుకుంటారు మీరందరూ. కానీ ఇది నమ్మలేని నిజం. ఈ మధ్య చాలా పేపర్లలో వచ్చింది. 1970వ సంవత్సరం దక్షిణ కొరియాలో జరిగింది. ప్రస్తుతం ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే హాస్పిటల్లో నర్సుగా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. మీకోసం పేపర్ క్లిప్ను కూడా షేర్ చేస్తున్నాను. ఆ ఫోటోలో కనపడుతున్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు. నిజంగా ఇది వింటుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది నాకు. అందుకే నా ఛానల్లో చూసే వాళ్ళకు కూడా ఈ విషయం తెలియాలని ఇది కథలా మీ ముందుకు తీసుకువచ్చాను. ధన్యవాదములు.